అన్నయ్య ఎంత ప్రమాదం తప్పింది అన్నయ్య. ఏం కాలేదులేమ్మా. నీకు దిష్టి నాకేదమ్మా, కాబోయే అల్లుడు గారికి. అల్లుడు గారా? గుడ్డ కావాలరా? ఉందా? గుడ్డ వచ్చిన పని చూడ. ఓకే అమ్ములు బాబు పక్కన వచ్చి నుంచవే, ఇద్దరికి కలిపి దిష్టి తీస్తాను. నాకేం అక్కర్లేదు, ఆయనకి తీయండి. నా దిష్టే బోలెడు తగిలింది. తన దిష్టే మా ఇద్దరికి. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, ఊర్లో వాళ్ళ దిష్టి, అందరి దిష్టి. అలా చీమే దూసేసుకున్నారేంటండి? ఇన్ఫెక్షన్స్ వస్తాయి, వెళ్ళి కడుక్కోండి. ఏం రావు బాబు, రోజుకి 4 సార్లు ఇలాగే దిష్టి తీసి చూసుకుంటాను. తట్టుకో తట్టుకో, ఇంకా చూడాల్సి చేయాల్సి చాలా ఉన్నాయి. అదిగో ఇంకో ఫ్రెష్ కాన్సెప్ట్ ఇస్ ఆన్ ది వే. లెట్స్ గో. పిల్లలు రా, పిల్లలందరూ మీతో ఫోటో దిగుతా ఉంటున్నారండి. ఫేస్బుక్ లో పోస్ట్ చేయాలి, ఒక్క ఫోటో ఇవ్వు బావా. ఈ ఫింగర్స్ కాన్సెప్ట్ ఏంటమ్మా? ఓహో, నాలుకలు కొంచెం లోపల పెట్టండి ఆంటీస్. ఫోటో పెడతాం బాబు. ఇంట్లో పనులు ఎంతసేపు ఈ అంటారు బాబాయ్? నొక్కు. అరే 1 minute. కాలితే ఏంట్రా? అంటే కుంఫు పాండా సెల్ఫీ లేటెస్ట్ ట్రెండ్. నీ మామ కాదు? కోకోనట్ ఆయిల్ పాండా. ఊరొచ్చిన వేళ విశేషం. నీలో చాలా మార్పు వచ్చిందిరా. మార్పు ఒళ్ళంతా కప్పరంగా ఉంది. రే స్నానం చేయాలి. బాత్రూమ్ ఎక్కడ? థ్యాంక్స్. రే బాత్రూమ్ ఎక్కడ? రే జిటేష్, బాత్రూమ్ ఎక్కడరా చెప్పు. అది ఆడవాళ్ళకి బాబు. మరి మగాళ్ళకి? అదిగండి అక్కడ. ఓ అక్కడ. ఏం జరుగుతుంది అక్కడ? సబ్బుగా జన్మించినందుకు అలా ఒంటి మీద చిత్రహింసలు అనుభవిస్తుంది. బాబు వాళ్ళతో స్నానం చేస్తే ఈ వృత్తారు తడలు తోమి పెడతారు. ఇంచక్క ఏంట్రాది? చెప్పరా. ఎవరి తోట ఎవడ రుద్దేది? వాడెవడో మా తోటల మీద చేయడం ఏంట్రా? మీలా ఊర్లో కొబ్బరి నూనె పెట్టిన నాటు తోటలు కాదురా, ఫారెన్ క్రీమ్ పెట్టి ఏసీలో పెంచిన హైబ్రిడ్ తోటలు. హలో బ్రదర్స్, కమ్ విత్ మీ. ఐల్ షో యు ద బెస్ట్ బేతింగ్ ప్లేస్. వెస్టర్న్ బాత్రూమ్. వెస్టర్న్ 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 వెస్టర్న్. చెరువులో ఉంది, మట్టి ఉంటుందేమో. సిమెంట్ ఉండడానికి ఇదేం స్విమ్మింగ్ పూల్ కాదు బ్రో, చెరువే. లక్కీగా ఖాళీగా ఉంది, కానిచ్చేయండి. ఇంతకు మించి ఈ ఊర్లో ఏం ఎక్స్పెక్ట్ చేయకండి. ఇంతకు మించి ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు కానీ కజిను నేను పోతా. ఎక్కడికి రా? అంటే పొద్దున్నుంచి పోలేదు. చెరువుని చూస్తేనేమో చాలా టెంప్టింగ్ గా ఉంది. డౌన్లోడింగ్ కి క్లీనింగ్ కి ఒకేసారి మునిగేసారు అనుకో, ఈ ఆంటికి పని అయిపోద్ది. చచ్చిపోతారు సరౌండింగ్స్ లో కనపడ్డావు అంటే. అలా కిలోమీటర్ దూరం వెళ్ళి డెటాల్తో స్నానం చేసి శానిటైజర్ రాసుకుంటారా. అవన్నీ ఇక్కడ దొరకవులే కానీ నీ సెల్ఫీ కప్ కానీ నా కంపే బెటర్. అరే కజిను, ఎస్ బ్రో, మంచి చెట్టు చూసి ఏడిపోదప్ప. పద పద. జలకాలాటలలో కలకల పాటలలో ఏమి హాయిలే హల. ఆహా, జలకాలాటలలో ఏమి హాయిలే. రే బాబు ఎల్లు. రే బాబు వెళ్ళిపో, ఇంటికి వెళ్ళమ్మా. ఇంటికి వెళ్ళి కడుక్కోవాలమ్మా, ఇక్కడ కడుక్కోకూడదు. రే చెప్తే అర్థం కావట్లేదా? పో ఇంటికి. ప్లీజ్ రా. వద్దురా వద్దురా వద్దురా, ఆ పని మాత్రం చేయమన్నా. నీ గోల్డ్ చాక్లెట్ కొని పెట్టా. వద్దు వద్దు చెప్తున్నా బాబు, ప్లీజ్. నానా చిట్టి చెయ్యి పెట్టుకో. ఏంటి బ్రో, చెరువు బాగా నచ్చినట్టుంది.
చీకటి పడేదాకా వదలలేదు. డంబులు పెట్టుకుంటానంటే దవడ వాచిపోద్ది. మేఘన కజిన్ వదిలేస్తున్నాం, చచ్చిపోడు లేకపోతే. అరే కజిన్ కజిన్ లా ఉండు, లోపలికి డబ్బు లేకపో. ఓకే. ఏమైందిరా వాణి తిరుగుతున్నావు? ఏమవుతావు ఏంట్రా, నాతో పాటు ఊరే మునిగిందిరా. ఉతకడం, కడగడం, చీతటం, రుద్దటం ఒకటేంటి, చిచ్చి లోపల పెట్టి అల్లి చేస్తారా. 5 నిమిషాల్లో అల్లకల్లలో అయిపోయిందిరా బాబు. అంటే ఇది కూడా 5. నువ్వు చెప్పేది వింటుంటే అగ్లీ ఫిల్మ్ నాకే చిరాగ్గా ఉంది. అందుకే మనం దేన్ని అంతలా అసహించుకోదరా. మనం దేనైతే అసహించుకుంటామో దేవుడు అందులోంచి ముంచి లేపుతాడు. అయినా నువ్వు చెప్పినంత కంపు రావట్లేదురా. దారిలో పంపు సెట్ కనపడిందిరా. 3 hours కూర్చున్నా, అందుకే రావట్లేదు అనుకుంటా. సంతోషం. ఏయ్, ఎక్కడికి వెళ్ళా పొద్దున్నుంచి? ఆకలి లేదా? ఆకలా? మామూలుగా ఇట్లా. రండి. పదరా. టచ్ చేయకరా, అసలే చిరాగ్గా ఉంది. ఓకే. అందరూ ఒకే చోట కూర్చున్నారేంట్రా? కొత్త ఒకే పెట్టినప్పుడు ఒకే ప్లేట్లో కలిపి మా మామ అందరికి ముద్దలు కలిపి పెడుతుంది. మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఊపిరి పీల్చుకోవడం కూడా టైం ఇవ్వట్లేదురా. లవ్ అలాంటిది. కోరొచ్చావుగా, అనుభవించు. ఏంటా గుసగుసలు? తింటావా తినవా? నువ్వు తింటావా? యా. అయితే నేను తింటా. చూడరా కిషోర్, చూడు. ప్రతి ఆట ఇంతేగా. అసలు ఇలాంటి కొత్త కొత్త కాన్సెప్ట్ డిన్నర్లు అంటే నాకు ఎంత ఇష్టమో కదా. ఆలోచించుకో, 20 మందికి ఒకటే ప్లేటు, ఒకటే చెయ్యి 20 మంది నోట్లోకి వెళ్ళొస్తుందన్న మాట. అంటే 5 ఫింగర్లు ప్రతి పెదాలని టచ్ చేస్తూ వస్తుందన్న మాట. నువ్వు మరీ అంత డీటెయిల్ గా చెప్ప కిషోర్. అక్కడ అందరూ కలిపి 20 మంది, మనతో కలిపి 24. 22. అది ఏదో ఒకటిలేరా. పద వెళ్దాం. నువ్వు వెళ్ళరా. కూర్చో. పర్లేదు నువ్వు వెళ్ళు. వాన్ చూడకు. రిటేష్ అయ్యా సార్ పిలుస్తున్నారు. పైనుంచి నూనె పెడుతున్నాం, కింద నుంచి ఎత్తుతున్నాం. దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలా, నేను ఎత్తు మీద కాన్సన్ట్రేట్ చేయాలా? ఇంట్రెస్టింగ్ గా తిందాం అంటే డిస్టర్బ్ చేస్తున్నాడు మేఘ్నా. వీడు వాడిని నూనెనే కలుపుతున్నాడు, చూసుకో. జోకా? సారీ, చంపేస్తా. బామ్మగారు యుద్ధం మొదలు పెట్టని చెప్తాను. కమాన్. తీసుకో. మనం కూడా తీసుకుందాం, తప్పదు. ఎంత పెద్ద పెద్ద మొదలు పెట్టదన్నారు కదా. అలా ఇస్తాడేంట్రా? ఇప్పుడు అదే కలిపి పెడతారేమో, చూసుకో. ఒరేయ్, నీకు ఎక్కువ అయితే పక్కనేరా. ఇలా అందరూ తినే దాంట్లో వేద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను? ఏడుపు వస్తుందిరా. వద్దు, ఇక్కడ ఏడో బాగదు. ఏంటా చూపు? తినవా? నువ్వు తినాలనుకున్నా నీలో ఉన్న ఓసిటీ గాడు తిననివ్వడు. అందుకే మాలాంటి మామూలు మనుషులకి మా ప్రేమలకు దూరంగా ఉండమంటున్నా. వద్దనుకుంటే ఈ క్షణమే వెళ్ళిపోవచ్చు, నేనేమనుకోను. బామ్మగారు కలపండి చెప్తాను. కలపండి. మామూలు మంచి లడ్డూలా కలపండి. ఒక్క నిమిషం ఆగండి. కిషోర్, లడ్డు సైజ్కి వెళ్దామా, ముద్ద సైజ్ ఓకేనా? ఏదైనా ఎంగిలి ముద్దే కదా. అరే అంకుల్ ఎలా ఉన్నారు? మీకు ఈ కాన్సెప్ట్ డిన్నర్లు ఇష్టం లేదా? ఇప్పుడు ఆయన ఎందుకులే, అసలే పేషెంట్, ఇంకెన్ని రోగాలు ఉన్నాయి ఏంటో. అవును కదా. లేదు బాబు, 2వ పూట మజ్జిగే. మజ్జిగంట్రా కదా. రేపటి నుంచి అలాగే తాగుదు గాని ఈ పూటగా ముద్ద తిను బాబు. నువ్వు ఆ ముద్ద తింటుంటే మా అందరికీ చూడాలని ఉంది. తిను బాబు. సింగిల్ ముద్దకే తప్పించుకోలేకపోతున్నావు, ఎన్ని ఎంగిలి ముద్దలంటే. ఇది ఎంగిల్ అనుకుంటున్నావు కిషోర్? మరి ప్రేమ, అభిమానం, ఆప్యాయత తట్టుకోలేకపోతున్నాను. ఏం కుటుంబం, ఇంత ప్రేమేంటి బాబు. శతమానం భవతి. ఓవరాక్షన్ ఆపు. బాగా చేసే కదా. ఈ సామెను చావుపా. రే ఆగరా. అమలు, మా అందరి చేతి మొదలు తినడానికి ఇబ్బంది పడుతున్నట్టున్నాడు. నువ్వు వెళ్ళి పెట్టమ్మా, తింటాడేమో. ఏంటి, నిజంగా తింటావా? పెట్టమంటావా? నువ్వు ప్రేమతో విషయం కలిపెట్టినా తిని చచ్చిపోవడం నేను రెడీ.
చేస్తున్నారా భద్ర మాత్రం భద్రం ఆయన ఎక్కడున్నారు చూసావా? ఆయన అంటే ఎవరండి? ఆయన అంటే ఆనంద్ రా. ఏ ఆనంద్ ఏంట్రా? బావాను. ఓహో బావా అక్కడ పొలంలో ఉన్నాడు రిలాక్స్ అవుతూ. సరే రా వెళ్దాం. నేను రాను. రారా ప్లీజ్. అమ్మగారు వెళ్ళొచ్చు కదా. వస్తున్నానండి. రా. సరే పద. అరే నువ్వు తిన్నది ప్రియా ముద్దరా, ఈ పాడికి బ్లడ్ లో కలిసిపోయి ఉంటది. ఇంకా కాకితే పేగులు బయటకేస్తే కానీ ముద్ద మాత్రం రాదురా బాబు. నువ్వు వచ్చే చెప్తాను. నువ్వు రా దా 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 దా. ఆడేసిన ముద్దు గుర్తొస్తేనే లోపల తిప్పేస్తుంది. ఓహో దానే వికారం అంటారులే గాని ఓ పని చెయ్యి, నువ్వు ఈ మూత స్మెల్ చూడు చెప్తాను లైట్ గా. దాని వల్ల ఏమొద్దురా బాబు. అరే నువ్వు ఓసిడీరా, మీ ఓసిడీ క్యాండిడేట్లు మందు తాగనక్కర్లా, జస్ట్ ఆ మందు స్మెల్ చూస్తే చాలా ఎక్కిపోద్ది. ఇయో స్మెల్ తీసుకో. ఇటీ లైట్ గా ఎక్కినట్టుంది రోయ్. ఈ పచ్చడి నాకే చెప్తాను. మత్తెక్కినంత మాత్రాన మైండ్ పనిచేయట్లేదు అనుకోకు. లోపల ఉన్న సిటీ గాడు అలర్ట్ గానే ఉన్నాడు. నువ్వు జెంటిల్మెన్ ఆడో వాచ్మెన్. అది కాదురా, ఇందాక మేఘన ఇచ్చిన ఎంగిలి ముద్ద తిన్నావుగా, ఇప్పుడు నన్నే మేఘన అనుకోని దీన్ని నీ నోట్లెట్టేసుకొని చక 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 నాకేసావు అనుకో, తమ్మ ఉంటది. నువ్వు మేఘ్నా? ఎస్ ఫిక్సా? నేను నా స్కిన్ టోను లైట్ గా మేఘనలా లేను. చూడు ఆ బ్రైట్నెస్ చూడు, చూడరా. సరే ఇంకోటి అది ఈ చెప్తా. హుసే మేఘనా, ఏం చూసుకునే నీ పొగరు. నా కలర్ చూసుకున్నాను. ఫస్ట్ సీన్ లో నీ క్లీన్లీనెస్ చూసి నన్ను మించిన ఓసీడీ అవుతాను హోప్ తో నేను లవ్ చేస్తే నాకే చుక్కలు చూపిస్తావా? ఆఫీస్ లో వాడు చేయి కడుక్కోలేదు నేను కొడితే వాడు చేసిన తప్పు నేను చేసింది కరెక్ట్ అన్న దానివి. మీ నాన్న బ్లడ్ వామిటింగ్ చేసుకున్నాడని నేను కారు దిగిపోతే నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? నన్నే కాదంటావా? ప్రేమించక ముందు నచ్చిన ఓసిడి క్యారెక్టర్ ప్రేమించిన తర్వాత ఎందుకు నచ్చట్లేదు? ఐ వాంట్ టు నో ది ఆన్సర్. చెప్పాల్సిందే. రే ఎవడరా నువ్వు? మేఘనా ఏజెంట్వా? అక్కడ దాక్కునేం చేస్తున్నారా? అంటే ఇక్కడ మాట్లాడుకుందంతా విని అక్కడ మోసేద్దామనా? అంకమ్మ అయిపోయింది. ఇక్కడ అడిగేది ఏంటి, నువ్వు చెప్పేది లేవు. అల్లుడు గారు అయిపోయింది అల్లుడు గారు బెండ్ గారు అయిపోయింది. ప్రపంచంలో ఉన్న దరిద్రం అంతా నాకే ఎందుకు కనపడుతుంది కిషోర్? ఒరే ప్రపంచంలో అతి శుభ్రత వల్ల లవ్ రిజెక్ట్ చేసిందంటే అది మూర్ఖురాలా కాదా? అది మూర్ఖురాలా కాదా? ఒరే మేఘన, ఒరే మేఘనా కాదరా, ఉసే మేఘనా అనాలి. కార్నర్ బిట్టు అదే అది నాకైతే బాగా నచ్చిందిరా. ఎగ్జాక్ట్లీ బాగుందిగా. ఆ మణికొండ ఫ్లాట్ అమ్మేసి గురించి ఈజీగా కొందాం. నువ్వు ఎలాగంటే అలాగరా. అసలు రియల్ ఎస్టేట్ లో అంచెలంచెలుగా ఎదిగిపోయావు. అదేంటో. ఏం మేఘనా ఎంగిల్ ఫుడ్ తినేశారు అందరూ? జస్ట్ షట్ అప్ ఓకే. నువ్వు నిజంగా మారావేమోనని, నేను నీ గురించి తప్పుగా ఆలోచిస్తున్నానేమోనని నీకు సారీ చెప్దామని వచ్చా. కానీ మొత్తం బయటపడిపోయింది. నువ్వు జన్మకి మారవు కదా, ఇంకా చెడిపోతున్నావు. చివరికి నాకు ఇష్టం లేని మందు కూడా కొడుతున్నావని అనుకోలేదు. చిచ్చి నేను మందు తాగటం ఏంటి మేఘనా? జస్ట్ వాసన చూసే అంతే. వాసన చూసే మూర్ఖురాలా అన్నావా? అరే నీకు 1,00,000 సార్లు చెప్పా, కజిన్ లాగా ఉండు అంటా, ఉండట్లేదు. ఉండు చెప్పినట్టు ఉండు. నిజంగా మేఘనా నీ మీదొట్టు. నేను తాగలా, వాసన చూసి ఒసే మేఘనా అని ముద్దుగా పిలిచా. చాలు నీ యాక్టింగ్. నేనున్నప్పుడు ఒకలాగా నేను లేనప్పుడు ఒకలాగా నటించకు. నువ్వలా నేనిలా ఉండటమే బెటర్. నీ లవ్ ని యాక్సెప్ట్ చేస్తానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయకు. గుడ్ బై. పద్రా. అయిందేదో అయిందిలే కానీ ఇప్పుడు అవసరం ఇది. కంటిన్యూ చేయి. రేది రారా పోరా.